హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళందరికీ బై డిఫాల్ట్ ఏ డాక్టర్ షుడ్ ఎడ్యుకేట్. మీరు మెగ్నీషియం సైట్రేట్ తీసుకోండి, మీకు కాన్స్టిపేషన్ వస్తుంది. 400 mg పర్ డే తీసుకున్నారంటే ఇది ఒక విషియస్ సైకిల్. మీకు హైపోథైరాయిడిజం ఉంది కాబట్టి బై డిఫాల్ట్ మీకు కాన్స్టిపేషన్ ఉంటుంది. మరి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మీ T4 T3 కన్వర్ట్ ఎలా అవుతుంది? హెల్దీగా మీ లివర్ లోడ్ తీసుకుంటుంది, కోలన్ కంజెస్టెడ్ గా ఉంటుంది. సో లివర్ లో కన్వర్ట్ అవ్వాల్సిన T4 to T3 జరుగుతుందా? సరిగ్గా జరగదు. ఇంటెస్టైన్స్ లో కన్వర్ట్ అవ్వాల్సిన T4 to T3 సరిగ్గా జరుగుతుందా? జరగదు. సో మీకు హైపోథైరాయిడిజం ఉంది, మీరు కాన్స్టిపేటెడ్. కాన్స్టిపేషన్ తీరంది, హైపోథైరాయిడిజం తీరదు. మీరు ఒక విషియస్ సైకిల్ లో ఉండిపోయారు. ఈ సైకిల్ ని ఎలా బ్రేక్ చేస్తాం మనము? మోటిలిటీని ఇంక్రీజ్ చేయడానికి లాక్సేటివ్స్ బదులు మెగ్నీషియం వర్క్స్ వండర్ఫుల్లీ. మెగ్నీషియం సిట్రేట్ కి అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది, బట్ మోటిలిటీని ఎక్కువ పెంచుతుంది. సో 400 to 500 mg పర్ డే సేఫ్ డోసేజ్ అని నేను అనుకుంటాను. సో మీ డాక్టర్ తో మాట్లాడుకొని మీరు థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు ప్యారలల్ గా ఇలా మెగ్నీషియం సిట్రేట్ స్టార్ట్ చేశారనుకోండి, ఇట్ హెల్ప్స్ యూ విత్ ద గట్ మోటిలిటీ.